హలో వెల్కమ్ టు ది బేబీ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ మధ్య మనం చూస్తున్నాము చాలామందికి నీరసం రావడము, కొంత దూరం నడిచేసరికి ఆయాసం రావడము, లేదంటే కొంతసేపు కూడా ఆకలి ఆపుకోలేకపోవడము, ఇలా అంతా గమనిస్తూ ఉంటాము. దీనికి ఒక రీజన్ కూడా ఏముంటుందంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, మేబీ వన్ ఆఫ్ ద కాజ్. సో వాటికి ఈ చిన్న జ్యూస్తో మనము ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఏంటంటే జ్యూస్కి కావాల్సింది ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ఒక బీట్రూట్, అది మీరు ఎంత తాగుతారో అంత. ఒక బీట్రూట్ ఇక్కడ వచ్చి మేము 4 తాగుతున్నాము. ఒక్క నిమ్మకాయ, చిన్న అల్లం ముక్క, చాలా చిన్న అల్లం ముక్క. మీకు కానీ అల్లం నచ్చదు అంటే పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే బీట్రూట్ చాలా తీయగా ఉంటుంది. మనం దాన్ని కొన్ని రోజుల తర్వాత 1-2 సార్లు తాగలుగుతాము, మనం తాగలేము సరిగా. అండ్ కొంచెం హనీ ఎంత వేయాలంటే మన ఇష్టం వచ్చినంత, కొంచెం 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ మ్యాక్సిమం వేసుకోవాలి. ఈ బీట్రూట్ జ్యూస్కి ఇవన్నీ ఆప్షనల్, సెకండరీ. మనకు బీట్రూట్ అలోన్ తాగలేము అనుకున్నప్పుడు, కొంచెం కష్టం అనుకున్నప్పుడు మనం ఈ కాంబో చేసుకోవచ్చు, ఓకేనా? లేదంటే ఓన్లీ బీట్రూట్ మాత్రం తాగొచ్చు. కొంచెం కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కొంచెం చూసుకోండి. ఇది డైలీ తాగకూడదు అని చెప్తారు. యాక్చువల్గా పీరియడ్స్లో క్లాట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా హెల్తీగా పనిచేస్తుంది. అండ్ ఫేస్ గ్లో కూడా చాలా ఉంటుంది. బట్ నేనైతే డైలీ తాగను, వీక్లీ ట్వైస్ అంతే తాగుతాం మేము. అండ్ నేను బీట్రూట్ జ్యూస్ చేయడానికి జ్యూసర్ని వాడతాను. సో ఇందులో అల్లం ముక్కలు అన్నీ వేసేస్తున్నాను. సో అల్లం వేయడం వల్ల కొంచెం ఘాట్ అనేది అయితే ఉంటుంది. వీటిలో ఈ గింజలు తీసేసామంటే కొంచెం చేదు అనేది తగ్గుతుంది, ఎందుకంటే ఈ గింజలు కొంచెం చేదుగా ఉంటాయి. నేను ఒకేసారి వేసేసుకుంటాను అన్నీ. ఈ జార్ యాక్చువల్గా 1 లీటర్ క్వాంటిటీ అండి. చిన్నపిల్లలకు కూడా కొంచెం ఇచ్చి అలవాటు చేయొచ్చు, ఎక్కువ ఒకేసారి కాకుండా కొంచెం ఎక్కువ ఇచ్చు. మనం ఒకవేళ ఎక్కువ సో జ్యూస్ ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వచ్చిందండి. సో ఇందులో మా హస్బెండ్కి ఆల్మోస్ట్ 400. దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి, చాలా ఈజీ రెసిపీ అండ్ ఇట్స్ చాలా పవర్ఫుల్, చాలా హెల్తీ ఉంటుంది. మీకు ఒక 1 వీక్ తాగిన వెంటనే మీకు రిజల్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు ఫస్ట్ రిజల్ట్గా ఎలా చూసుకోవచ్చు అంటే, ఉమెన్ ఆర్ మెన్ ఆ ఫేస్లో గ్లో అనేది చాలా చేంజ్ ఉంటుంది. నెక్స్ట్ ఫేస్కి యాక్నే, పిగ్మెంటేషన్ ఇవన్నీ చాలా ఓవర్కమ్ అవుతాయి. అమ్మాయిలు అయితే స్పెసిఫిక్గా పీరియడ్స్ టైంలో వాళ్ళ బ్లడ్ ఫ్లో చూసి వాళ్ళకి అర్థమవుతుందండి. బ్లడ్ ఇంక్రీజ్ అయిందని, లేదంటే ఇట్స్ ఎ హెల్తీ బ్లడ్ అనే అలా అర్థమవుతుంది. క్లాట్స్ అయితే ఆల్మోస్ట్ ఉండవు. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. హస్బెండ్కి ఆల్మోస్ట్ 400 ml వరకు ఇస్తాను. ఇది మా అత్తయ్యకి, తనకి కిడ్నీ స్టోన్స్ చాలా లాంగ్ బ్యాక్ ఉండేవి. సో అందుకని తనకి అప్రాక్సిమేట్గా ఒక 150 ml అలా ఇస్తాను. ఇది నేను మా పిల్లలు 2 తాగుతాము.